అదే నమస్కారం. మార్నింగ్ నుంచి బయట పొలిటికల్‌గా మన ఛానల్స్‌లో వచ్చేసి నందూస్ వరల్డ్ సంబంధించి అవన్నీ ఇవన్నీ మొత్తం మాట్లాడుకున్నాం కదా! కొంచెం మంచి రిఫ్రెష్ అయ్యే విధంగా ఒక వీడియో కావాలనిపించింది. అప్పుడు అరే! మధ్యాహ్నం త్రిషది ఏదో కంటెంట్ చూసా కదా అనిపించింది. మామూలుగా లేదు అసలు అదైతే. జనరల్‌గా నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఇది. మామూలుగా ఇక్కడ ఈమె కుక్క అనే అర్హత ఉందని అంది. నేను కుక్కకు కూడా లేదని అంట. నాతో ఎవరైనా క్లోజ్‌గా ఉంటే ప్రతి ఒక్కరికి కొన్ని బౌండరీస్ పెడతా. నన్ను వేరేలాగా అనుకోవద్దే. ప్రతి ఒక్కరికి నా లైఫ్‌లో మా అమ్మ, మా నాన్న, పిల్లలు ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ మై క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. దాని లిమిట్ అని కూడా అనకూడదు కానీ వారికంటూ కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. అక్కడ వరకు వాళ్ళు ఉండాలి, అంతకుమించి వద్దు. ఈ హీరో హీరోయిన్ల విషయంలో అన్నప్పుడు ఫ్యాన్స్ ముసుగులో వాళ్ళ ఇష్టం చెలరైపోతూ ఉంటారు. దీనికి కానీ ఈరోజు త్రిష చెప్పింది కదా, విజయ్ త్రిష పెళ్ళెప్పుడు, విజయ్ త్రిష పెళ్ళెప్పుడు. అది ఇంకేముంది, మొదటి పిల్లని దూరంగా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళి ఇంకేమీ తిరుగుతుంది ఆయనతో పాటు. మొన్న అజిత్ వాళ్ళ తల్లిగారు చనిపోయారు కదా, అప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా విజయ్తో పాటు ఈమె వెళ్ళింది. ఇక మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఈమె కనపడింది, త్రిష విజయ్. ఇక దాంతో మరలా మొదలెట్టారు, ఇంకెందుకు ఇవన్నీ, పెళ్లి చేసుకోండి అని చెప్పేసి. సింపుల్గా మరి నిజంగా ఆడవాళ్ళకి ఉండే తెలివిదో నాకు అర్థం కావట్లా, సెలబ్రిటీకి ఉండే తెలివిదో నాకు అర్థం కావట్లా. చాలా లౌక్యంగా తనకు పెంపుడు కుక్క ఉంది, నా లైఫ్లో నా పర్సనల్ విషయాలలో ఏదైనా కలగజేసుకునే అధికారం ఎవరికైనా ఉందంటే దీనికి మాత్రమే అని చెప్పింది. అంటే కుక్కకు మాత్రమే అని. అంటే ఇప్పుడు వీధిలో ఉన్న కుక్కలని కలగజేసుకోవచ్చా అంటే ఆహా, తన పెంపుడు కుక్క అని కూడా చెప్పింది. అర్థమవుతుందా? కలగజేసుకున్నాడు ఎవరైతే ఉన్నారో ఈ కుక్కన్న మీరు హీనం, మీకు సంబంధం లేదు, వెళ్ళిపోయింది అన్నట్టు చెప్పింది. ఈ కుక్కకు మించి నా లైఫ్లో ఎవరు కలగజేసుకోలేదు, ఆ కుక్క కూడా నా కుక్క అని చెప్పింది. చాలా క్లారిటీగా ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా కుక్క అన్నట్టుగా చెప్పింది, నా సొంత కుక్క అని చెప్పింది. ఇంతకుమించి అలలేకపోతుంది. వీడియో క్లోజ్ చేస్తున్నా. మీరు కూడా ఎవరికైనా ఎప్పుడైనా చెప్పాలంటే చాలా లౌక్యంగా, స్మూత్గా, ప్రాక్టికల్గా, టాక్టికల్గా చెప్పండి. అంతే తప్ప వాళ్ళు ఏదంటే బాధపడుతూ కూర్చోవద్దు, వాళ్ళు ఏదంటే అయ్యో సమాధానం చెప్పలేకపోతుందని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉండొద్దు. లాజికల్గా చెప్పే, ప్రాక్టికల్గా మీకు అర్థం చెప్పేసి అనుకుంటూ క్యారెక్టర్ సస్పించాలని ఈ నైట్ టైం ఈ వీడియో ఇస్తూ ఉన్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్లి కాని వాళ్ళు లేదా పెళ్ళయి ఏదైనా మనసుతో చెప్పలేక మైండ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుర్తుంచుకోండి, లాజికల్గా, టాక్టికల్గా ఇచ్చే రిప్లై ఎలా ఉండాలంటే పేలిపోవాలి అవతల వాళ్ళకి. స్టేటస్గా పెట్టుకోండి, పర్లేదు, అర్థమైపోయింది.